చొక్కా వేసుకుని వచ్చినాను. అన్నకీలా అన్నకీలా చొక్కా వేసుకొని చేయాలా అందుకోసం అయ్యి నేను మూర్తి ఫోటో పెట్టుకున్న మాట రాదా మాట్లాడొస్తాయా మౌనంగా ఉండాలి. వెనకోళ్ళు పైకి గట్టాలు పైకి వేస్తుంది వెనకోళ్ళు జై భీమ్. నా పేరు ఇంద్ర రవి. నేను యానాది మహానాడు ఆల్ ఇండియా జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా గిరిజన సంఘాల ఐక్యవేదిక నెల్లూరు జిల్లా నాయకుడిగా కూడా పనిచేస్తున్నాను. నెల్లూరు జిల్లా కోట మండలం కుక్కపాడు పంచాయతీ పలుగాటి నరసింహారెడ్డి గిరిజన కాలనీలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రంలో ఆయా పోస్టులకు గాను, టీచర్ పోస్టులకు గాను, స్వీపర్ పోస్టులకు గాను స్థానికంగా ఉన్నటువంటి ఆ యొక్క గిరిజన పాపులేషన్ ఎక్కువగా ఉన్నటువంటి ఆ కాలనీలో అర్హత కలిగినటువంటి గిరిజనులకు, స్థానికంగా ఉన్నటువంటి గిరిజనులకు అవకాశం ఇచ్చి ఆ యొక్క అంగన్వాడీ కేంద్రంలో ఆ యొక్క పోస్టులను నియమించాలని అన్నటువంటి నియమం ఉంది. అయితే ఈ యొక్క నియమాలకు విరుద్ధంగా ఎస్టీ కేటగిరీకి సంబంధించినటువంటి ఉద్యోగాలను జనరల్ కేటగిరీకి కేటాయించి నాన్ లోకల్ అంటే స్థానికంగా లేనటువంటి వాళ్లకు, అర్హత లేనటువంటి వాళ్లకు ఈ యొక్క ఆయా పోస్టులను, టీచర్ పోస్టులు ఇచ్చి గిరిజనులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేయడం జరిగింది. ఈ విషయం మీద గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గత 4 నెలల నుంచి సంబంధిత ఐసిడిఎస్ పీడీ గారికి కానీ, ఐసిడిఎస్ అధికారులకు కానీ, అదేవిధంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ వారికి కూడా పలుమార్లు వినతి పత్రాలు సమర్పించిన, పలు కార్యక్రమాలు చేపట్టిన ఇంతవరకు కూడా నిర్లక్ష్యం వహిస్తూ గిరిజనులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేయడం జరుగుతూ ఉంది. దీనిని గిరిజన సంఘాల ఐక్యవేదిక తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ యొక్క దుర్ఘటనకు అంటే నియమాలకు విరుద్ధంగా వ్యవహరించినటువంటి ఈ తీరు మీద గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కలెక్టరేట్ దగ్గర చేపట్టినటువంటి రిలే నిరాహార దీక్షలు ఈ రోజున 3వ రోజుకు చేరుకున్నాయి. సంబంధిత అధికారులు కానీ, ఐసిడిఎస్ అధికారులు కానీ, మ్యాజిస్ట్రేటు అధికార యంత్రాంగం కానీ ఈ రోజు వరకు కూడా ఈ యొక్క శిబిరాన్ని సందర్శించి ఈ యొక్క బాధితులకు నిరసన తెలియజేస్తున్నటువంటి వారందరికీ కూడా భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ ఈ యొక్క అధికార యంత్రాంగం తీవ్రమైనటువంటి నిర్లక్ష్యానికి గురయ్యి, తీవ్రమైనటువంటి నిర్లక్ష్యానికి ఈ యొక్క గిరిజనుల్ని గురి చేస్తూ ఉంది. దీనిని ఖచ్చితంగా గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఖండిస్తున్నాము, నిరసిస్తున్నాము. ఈ యొక్క రిలే నిరాహార దీక్షలకు అన్ని ప్రజా సంఘాలు కానీ, ప్రజాతంత్రవాదులు కానీ, అన్ని రాజకీయ పార్టీలు కానీ మద్దతు తెలియజేస్తున్నాయి, మద్దతు తెలిపేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి. ఇప్పటికైనా సరే గిరిజనులకు రావాల్సినటువంటి ఉద్యోగాలను గిరిజనులకు ఇవ్వకుండా గిరిజనేతరులనే కానీ మీరు కానీ కంటిన్యూ చేస్తే ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రవంతం చేసి దీన్ని రాష్ట్ర యావత్తు కూడా అంటే గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయం, ప్రతి రంగంలో ప్రతి సందర్భంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఈ యొక్క గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ యొక్క ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాము. అదేవిధంగా గిరిజనులు అయినటువంటి మాకు రావాల్సినటువంటి ఉద్యోగాలు మాకు వచ్చేంత వరకు కూడా ఈ యొక్క రిలే నిరాహార దీక్షను కొనసాగిస్తామని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, ఈ యొక్క అధికార యంత్రాంగానికి కానీ హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాము. జై భీమ్లు. నా పేరు గడ్డం లక్ష్మమ్మ. నేను ఆంధ్రప్రదేశ్ యానాది మహానాడు ఆల్ ఇండియా టీంలో మహిళగా పనిచేస్తున్నాను. మాది ఈ